నమస్తే, వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. పెద్దపల్లిలో ₹1,20,00,000 చెక్లను సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే విజయరమణారావు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను ప్రజలంతా ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. శ్రీనివాస్ గారు, మండల పార్టీ అధ్యక్షులు, మీకు మీ కుటుంబ సభ్యులు కానీ మీ దగ్గర ఉన్నటువంటి ఎవరున్నా కూడా మీరు కొంత చొరవ తీసుకొని మన లోకల్లో ఉన్నటువంటి మన పార్టీ నాయకత్వానికి కానీ, లేకపోతే మన రమేష్ ఉంటాడు, పిఏ మన నవీన్ ఉంటాడు, నరేష్ ఉంటాడు, వీళ్ళ ముగ్గురు నంబర్లు పెట్టుకొని మీరు నరేష్ నేను చూస్తూ ఉంటాడు ఎల్ఓసిస్ హైదరాబాద్. మరి ఇక్కడ సీఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ లోకల్ కానీ నవీన్ చూస్తూ ఉంటాడు. కరీంనగర్ కానీ వరంగల్ కానీ ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మన హెడ్పిఏ రమేష్ చూస్తూ ఉంటాడు. మీరు ఇవన్నీ సద్వినియోగం చేసుకొని పేదలు ఎవరైతే ఉన్నారో ఇవాళ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కూడా 10 లక్షల రూపాయలు ఇవాళ పేదలకు ఫ్రీగా ఆరోగ్యశ్రీగా ప్రభుత్వం ఇస్తూ ఉంది. మీరు ఏదైనా యాక్సిడెంట్ అయినా ఇంకేదైనా జరిగినా ఇవాళ మన పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు 3 ఆర్థో డాక్టర్లు ఉన్నారు. ఇవాళ మొన్న ఒక పేషెంట్ కరీంనగర్లో మరి వైద్య సేవలు అందించకపోతే నేను కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ నుండి నేనే మన పెద్దపల్లి మన ప్రభుత్వ ఆసుపత్రికి ఇక్కడికి షిఫ్ట్ చేయించి ఇక్కడనే ఆ పేషెంట్కు వదిలే పేషెంట్కు మనం ఆపరేషన్ చేస్తే ఇలా సక్సెస్ఫుల్గా ఆపరేషన్ అయిపోయి ఆ పేషెంట్ బ్రహ్మాండంగా ఉన్నాడు. మీరందరూ కూడా వేదికను అలంకరించినటువంటి శ్రీరాంపూర్ మండల పార్టీ అధ్యక్షులు సదయ్ యాదవ్, ఎక్స్ మార్కెట్ కమ్ చైర్మన్ ఐలయ్య గారు, పిట్టర్రాజు గారు, దామరకొండ కనకమ్మ, మడ్లకొండ పద్మ.